ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి వరుణ్ అంటే ఎవరైతే వాళ్ళ మామగారు ఉన్నారో తన దగ్గరే పెరిగాడు వరుణ్. అర్ధాంతరంగా ఇప్పుడు గొడవలు పడి రౌడీ షీటర్ చేతిలో మర్డర్ అయిపోయాడని చెప్పేసి ఆమె రోదన పడుతున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆమె బాధను ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. తెలుసుకుందాం. నా వరుణ్ గుండ్ల మీద వేసి పెంచాను. చిన్నప్పటి నుండి గుండ్ల మీద వేసి పెంచాను. పెంచిన తర్వాత 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. బొల్లా కాలేజ్ జాయిన్ చేశాను. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత షిప్ ట్రైనింగ్కి వెళ్తాను అత్తానే మా అమ్మ అంటే షిప్ ట్రైనింగ్ పంపించాను పలాస. అక్కడి నుండి బొంబాయి వెళ్ళాడు. బొంబాయిలోని సర్టిఫికెట్ వచ్చింది. అన్ని సర్టిఫికెట్లు వచ్చి బుధవారం వెళ్ళిపోతాడు. ఈలోగా ఇలా జరిగింది. నిన్న పట్టుకెళ్ళారు. ఒక ఫ్రెండ్ వచ్చి నిన్న పట్టుకెళ్ళాడు. ఆడి పేరు సాయి. పట్టుకెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను అమ్మమ్మ అన్నాడు. 10 నిమిషాలు లేదు, ఏమీ లేదు, సాగు వచ్చింది. క్యాజువాలిటీ ఆ సాయి అన్నోడే చెప్పాడు మీ దెబ్బలతో ఉన్నాడు అని. మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు చచ్చిపోయి తీసుకెళ్ళిపోండి అన్నాడు. నాకు నా మనవడు ఇస్తేనే నేను చచ్చిపోతాను. నా కూతురు ఎదవరాలు. ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది నేను ఇప్పుడు దానికి ఎవరు తోడు? నేను రేపు మా అమ్మ చచ్చిపోతే నా కూతురు ఎవరు తోడు? ఎవరు చూస్తారు? నాకు నా మనవడు కావాలి. ఇంకా అంతకు మించి నేను నాకు నా మనవడు కావాలి. న్యాయం చెయ్యండి. ఏది చేస్తారో మీరు చెయ్యండి. ఉరిశిక్ష వెయ్యండి. యావజీవ కారాకారమే వెయ్యండి. ఇంకా అంతకు మించి నేనేం చేయలేను. నా మనవడే కావాలి నాకు. మనవాడికి ఫ్రెండ్స్తో ఏమైనా గొడవలు ఉన్నాయండి? లేదు. ఈ ఇంటికి వచ్చినోడు సాయి అన్నోడు ఆడు ఫ్రెండ్ పుట్టినరోజు పట్టుకెళ్ళాడు వీడిని. ఆడు ఫ్రెండ్ కాదు వీడికి. ఫ్రెండ్ పుట్టినరోజు పట్టుకెళ్ళాడు. ఏం లేదు, ఆ అబ్బాయి తప్పేం లేకుండా అన్యాయంగా ఒక ప్రాణం పోయింది. మాకు అది బాధ. మొన్న ఒక మోగ అబ్బాయి మాకు మేనల్లుడు అవుతాడు అబ్బాయి. ఉద్యోగంకి వెళ్ళిపోయినప్పటికి అంత కాల్ లెటర్ వస్తుంది, అంతా ఓకే. లీవ్స్కి వచ్చాడు. లీవ్స్కి వచ్చి ఇక్కడ ఉన్నాడు. నైట్ గేమ్ ఆడడానికి ఫ్రెండ్స్ పిలిచారంట, ఫోన్ చేసి పిలిచారట. వాళ్ళే 2 అంటే గేమ్ ఆడాడు. ఐదుగురిలో ఒక అబ్బాయికి అవతల అబ్బాయికి ఎవరికో గొడవ అయింది. సాయి అనే అబ్బాయికి అవతల అబ్బాయికి గొడవ అయింది. గొడవ అయితే ఆ గొడవ జావల్లోంచి వీళ్ళు లేకపోయేసరికి అలా ఏవో కత్తులు కర్రలు పట్టుకొని వచ్చారు. బైక్ మీద వచ్చారు. ఒక గ్యాంగ్లా రాగానే ఇక్కడ చూసిన వాళ్ళందరూ చూసి షాక్ అయ్యి పరిగెట్టి పారిపోయారు. ఈడేమంచి మంద కాదులే అనుకుని ఉండడం వల్ల దొరికిపోయాడు. ఈడు కూడా వాళ్ళ ఫ్రెండ్ అని మత్తులో చేశారు. ఇదంతా గంజాయి మొత్తం డ్రింకో తెలియదు. ఇంత సెలవిడి కడితే కోట్ ఇలా ఉంటుంది. కావాలంటే మీరు చూడొచ్చు. ఆ ఫోటో కూడా మా వాళ్ళ దగ్గర ఉంది. ఇలా స్పాట్లోని బ్లీడింగ్ అయిపోయి కారిపడి స్పాట్లోనే చెడిపోయి, లేకపోతే బతికేవాడు నా మేనలుడు. అక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నా బతుకును. 1/2 గంటలు ప్రాణం పోవడం ఏంటండి? ఆడు చిన్న వయసు ఇంటికి వారసుడు. మాకు తొలి వారసుడు ఆడే. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏమైనా మాకు తెలియదండి. నాకు అంతా తెలియదు. అంతా వాళ్ళకే తెలుసు. మా ఆడబడుచు పిల్లలకి వాళ్ళకే తెలుసు. ఆడు చిన్న మా దగ్గర పెరిగాడు, మాతో ఉన్నాడు. మాలో ఒకడు ఇలా పోయాడంటే బాధ. ఇలాంటిది అన్యాయంగా ఆడేం తప్పు చేశాడు అనుకో, చనిపోయినా మాకు బాధ అనిపించదు. ఆడు చేసిన కర్మ మారండి. ఏ తప్పులు చేయకుండా మొహం కూడా తెలియదండి. ఈడు మా ఫ్రెండ్, ఈడు రౌడీ కొట్టాడు. ఆ మాత్రం మొహం తెలియకుండా ఇప్పుడు ఈడవుతారు, రేపు పొద్దున్న వేరే అవుతారు. అలాగే ఎంతమంది చంపినా సరే ఇంకా ఆయన కూర్చోబెట్టి మేపుతారు. జైల్లో ఏం చేస్తారు? మహా అయితే డబ్బు ఇచ్చి బెయిల్ మీద వచ్చేస్తారు. ఎన్కౌంటర్ చేసే పాడి ఇంకోటి చేయడానికి కూడా భయపడాలి. ఇలాంటి వాళ్ళని చేస్తే అమ్మో భయపడాలి. తల్లిదండ్రులు కూడా బుద్ధి చెప్పాలి. ఇంట్లోని కూర్చొని గైడ్ చేయాలి. మెయిన్ తల్లిదండ్రుల వల్ల పిల్లలు కూడా పాడైపోతారు. ఎక్కడికి వెళ్ళారో ఏటో ముందు గైడ్ చేయాలి. మెయిన్ తల్లిదండ్రులు ఏ టైంకి ఎక్కడున్నాడు ఎక్కడ అన్ని ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని టైంలో ఎక్కడ ఉన్నాడంటే ఎందుకున్నామని అడగాలి. అలా విచ్చలవిడిగా వదలడం వల్ల మెయిన్ ఫస్ట్ పాయింట్ తల్లిదండ్రులే. విచ్చలవిడిగా వాడి గంజా బ్యాచ్లు తిరిగి చేయడం వల్ల ఈ అన్యాయం జరిగింది. లేకపోతే జరగదు. అంతమంది ఉన్న ఒక్కడు కూడా కాపాడలేకపోయాడు. అందరూ ప్రాణభయంతో పారిపోయారు. దానివల్ల నా మేనడు బలైపోయాడు. కొట్టగానే స్పాట్లో కూర్చుని లెగడానికి కూడా వీల్లేదు అక్కడ. అంతలా జరిగింది కాబట్టి ఆడు స్పాట్లోనే పోయాడు. కానీ ఎవరైతే చేశారో వాళ్ళ 5గురో మరి 6గురో మాకు కన్ఫామ్గా తెలియదు. వాళ్ళు మాత్రం బయటకు వస్తే మా ఇంట్లో ఒక శవం తేలుతుంది. అది గ్యారంటీ. మాకు ఆడికి అన్యాయం చేయాలంటే వాళ్ళందరూ ఎన్కౌంటర్ చెయ్యాలి. జైల్లో ఎడతారు. 3 నెలలు పోయాక బయటకు వచ్చేస్తారు డబ్బులు పెట్టి. ఆడికి ఇంకేం తెలుస్తుంది బాధ?
ఆడు ఎంత నరకం పడ్డాడో ఎవరికైనా తెలుసా మీకు? ఎవరికీ తెలియదు. ఆ నరకం పడినోడికే తెలుస్తుంది, ఆ బాధ తగిలినోడికే తెలుస్తుంది. కాబట్టి ఆడికి అన్యాయం జరిగితే నేను చూడలేను. ఆ 5గురికి ఎన్కౌంటర్ చెయ్యాలి. ఇంకో మర్డర్ జరగ, ఇది 3వ మర్డర్. మొన్న ఒక మోగ అబ్బాయి కూడా వేరే వాళ్ళు రావద్దని చెప్పినందుకు చంపేశాడు. వీడు ఇంకా అక్కడ లేడు ఆయన చంపేశారు. నెక్స్ట్ ఇంకోళ్ళు అవుతారు. మరి అందరూ ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల జనం ఏం చేస్తున్నారు? ఏం రెస్పాన్స్ తీసుకుంటున్నారు? చాలామంది అనకూడదు, మీ మీడియా వాళ్ళు తిరుగుతారు, అన్నీ తిరుగుతారు. అలా జరిగినప్పుడైనా స్పాట్లో ఆయన ఏమైనా చేయగలరు కదా, కానీ ఎవరు ఏం న్యాయం చేయలేకపోతున్నారు. ప్రాణాన్ని మాకైతే తిరిగి తీసుకురాలేరు, మా బాధను ఎవరు చేయలేరు. కాబట్టి వాళ్ళు మాత్రం ఎన్కౌంటర్ మాత్రం చెయ్యాలి. ఏంటండి అదే కదా మరేది సండే అంటే ఆటోమేటిక్గా ఉంటారు. ఆయన 8:30 10, 11 అయితే మనం అనుకోవచ్చు. 8:30 సరౌండర్లో మినిమం ఒక 2-3 ఉంటారు. ఆ ముగ్గురులో ఒకడైనా ఒక ప్రాణం కాపాడలేపాడా? మన ఏళ్ళ చిన్న ఇన్ఫర్మేషన్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బతుకునేమో. నా మేనడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎంతసేపు అండి? ఈ మధ్యలో కొట్లాటలో నా ప్రాణం అక్కడ స్పాట్లోనే పోయింది. కాబట్టి దీన్ని గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం, అంతే. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వరుణ్ ఎవరైతే ఉన్నారో మృతి అంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తులంతా కూడా రౌడీ షీటర్లో. ఈ వ్యక్తి ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాడు, అక్కడ వీళ్ళంతా కూడా ఎదురుపడి కొంతమంది రౌడీ షీటర్లు ఈయన హతమార్చడం అయితే జరిగింది. పూర్తిగా అంటే అస్వస్థకు గురైనటువంటి ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించగా హాస్పిటల్లో మృతి చెందినట్లుగా ప్రధానంగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైతే తన మామగారు అయినటువంటి ఆమె పూర్తిగా ఆమెని అల్లారముద్దుగా పెంచుకున్నానో, మరో 4 రోజుల్లోనే ఆయనను ఉద్యోగం చేసుకునే క్రమంలో ఒక మెరైన్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి అయితే ఆయన పంపించే పనిలో ఉన్నారు. మరో 4 రోజులు ఆయన వెళ్ళిపోతారు. ఈలోగానే ఫ్రెండ్స్ పార్టీ తోటి, బర్త్డే పార్టీ తోటి ఇలా జరిగినట్టుగా చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GTN న్యూస్, విశాఖపట్నం నుంచి.